ఈ మధ్య కాలంలో మనం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరిలో చూస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత. సో, నెర్వ్ వీక్‌నెస్ అంటారండి దీన్ని. సో, ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి రెమెడీ ఉంది. నేను చెప్పినట్టు చేస్తే ష్యూర్‌గా ఆయుర్వేదం ప్రకారం ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుస్తా చెల్లా గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్‌లుంటాయి? అసలు నరాల బలహీనత ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఫస్ట్ యాక్చువల్లీ నరాల బలహీనత అంటే ప్రతి ఒక్కరు అరికాల మంటలు, కాళ్ళ తిమ్మిర్లు అనుకుంటారు. సో, అది కాకుండా ఇంకేమైనా లక్షణాలు ఉంటాయా? మామూలుగా మనకి మజిల్స్ మన బాడీ సిస్టమ్ చూసినట్టయితే మనకి స్కెల్టన్ సిస్టమ్ ఒకటి, మస్కులేటరీ సిస్టమ్ ఒకటి. ఇవి 2 కూడా మనం నడవడానికి, లోకోమోషన్ అంటే అన్ని మూవ్‌మెంట్స్‌కి ఇవి మనకి హెల్ప్ అవుతాయి. సో, ఏ మజిల్ అయినా కూడా మూవ్ అవ్వాలి అనంటే దానికి నర్వస్ సిస్టమ్ యొక్క కనెక్షన్ ఉంటేనే పర్టిక్యులర్‌గా ఆ మజిల్ అనేది వర్క్ చేస్తది. ఓకే మ్యామ్. సో, ఎప్పుడైతే మనకి నర్వ్స్ యొక్క వీక్‌నెస్ ఉంటదో, అంటే నర్వస్ సిస్టమ్ నుండి రావాల్సిన ఇంపల్సెస్, కరెంట్ లాగా రావాల్సిన ఇంపల్సెస్ ఎప్పుడైతే కూడా తక్కువగా వస్తూ ఉంటాయో, అప్పుడు మనకి పర్టిక్యులర్ ఆర్గాన్‌కి సరిగ్గా అందదు కాబట్టి తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడము. ఓకే మ్యామ్. లేకపోతే కొంతమందికైతే గ్రిప్ సరిగా లేనట్టు అనిపించడము. అండ్ కొంతమందికైతే ఇప్పుడు ఒకవేళ అది ఫేస్‌కి సంబంధించిన నరాల్లో వచ్చిందనుకోండి, ఫేస్‌కి సంబంధించిన నవ్వాలి అన్నా, నోరు క్లోజ్ చేయాలన్నా, కళ్ళు ముయ్యాలి అన్నా, ఇప్పుడు మనం కళ్ళు ముయ్యాలంటే ఒక నర్వ్ అవసరం. ఆ యెస్. నర్వ్ సరిగ్గా పనిచేయకపోతే కళ్ళు మూసుకోవడంలో ఇబ్బంది. అంటే సరిగ్గా మూసుకోలేకపోవడం. ఓకే అండ్ మ్యామ్. ఇది నోరు మనకి గ్రిప్ ఉండాలి. మనం తాగినప్పుడు వాటర్ బయటికి రాకుండా, మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలన్నా, ఈ మజిల్స్‌కి ఒక నర్వ్ సప్లై చేస్తది. అది బావుంటాయి. ఫేషియల్ నర్వ్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేసినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్. ఎప్పుడైతే ఆ నర్వ్ వీక్ అయిందనుకోండి, ఇప్పుడు బెల్స్ పాల్సీ అట్లాంటి వాటిల్లో ఆ నర్వ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడము, అలా వీక్ అయినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది, ముఖ పక్షవాతం అంటాం. వాళ్ళు నవ్వినా కూడా ఒక పక్కకి అంటే నరాల బలహీనత మూతెళ్ళిపోవడము. ప్రాబ్లమ్ వల్లనే వస్తాయా మేడం ఇవన్నీ? ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పెరాలసిస్ ఉంది. అది కూడా నరాల బలహీనత ప్రాబ్లమే. అంటే బ్రెయిన్‌లో ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో ఏదైతే దానికి మెయిన్ ఆరిజిన్ ఎక్కడ నుండి ఉంటదో అక్కడ దానికి ఏమంటారు సర్క్యులేషన్ అందక అక్కడ ఇన్ఫ్రాక్షన్ అంటాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక అక్కడున్న సెల్స్ చనిపోవడం వల్ల లేదా వాపు ఉండడం వల్ల అక్కడ ఓకే. పర్టిక్యులర్ నర్వ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి పెరాలసిస్ లాంటివి, బెల్స్ పాల్సీ లాంటివి అండ్ కొన్ని బ్రెయిన్‌కి సంబంధించిన డిసీజెస్, పార్కిన్సోనిజం దాంట్లో సబ్స్టాన్షియా నైగ్రా లాంటి డీజనరేట్ పదార్థం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల అక్కడ మెదడులో సంబంధించిన సిగ్నల్స్ అనేవి సరిగ్గా అందకపోవడం వల్ల వాళ్ళకి పార్కిన్సోనిజం అంటే నరాల వీక్‌నెస్. ఓకే అండ్ మ్యామ్. మతిమరుపు కూడా మనకి నరాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమే. అంటే ఓకే మ్యామ్. నరాలు వీక్ అవ్వడం వల్ల, మెదడుకి సంబంధించిన నరాలు వీక్ అవ్వడం వల్ల, ఒక ఏరియాలో ఉన్న వీక్ అవ్వడం వల్ల సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం, మతిమరుపు లాంటివి. ఇలా చిన్నవి అంటే తిమ్మిరి రావడము అన్న చిన్న లక్షణం నుండి పెద్దవైనటువంటి గ్రిప్ అసలే లేకపోవడము, నడవలేకపోవడము, మర్చిపోవడము అన్నీ కూడా మనము నరాల వీక్‌నెస్ కిందనే తీసుకుంటాం. ఓకే మ్యామ్. అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది మేడం ఫస్ట్? నార్మల్‌గా అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా నర్వస్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్. సో, దానికి సరైనటువంటి రక్త సరఫరా అనేది అందాలి. అండ్ దానికి సరైనటువంటి రక్త సరఫరా ఒకవేళ అందకపోయినట్టయితే ఆ పర్టిక్యులర్ నర్వ్స్ అనేవి వీక్ అవుతాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే కంటికి మనకి ఆప్టిక్ నర్వ్ అనేది చాలా అవసరం. మనం చూడాలి అని అనుకుంటే. యెస్ మ్యామ్. ఎప్పుడైతే కంటికి సంబంధించి ఆప్టిక్ నర్వ్‌కి సరైనటువంటి రక్త ప్రసరణ లేక ఆప్టిక్ నర్వ్ ఎండిపోయిందనుకోండి, దాన్ని మనం ఆప్టిక్ ఎట్రోపీ అంటాం. ఓకే ఆ మ్యామ్. కండిషన్‌లో ఆ నర్వ్ ఎండిపోవడం వల్ల, నర్వ్‌కి సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, లేదా నర్వ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల, లేదా ఏ కారణాల వల్లైనా వాపు జరిగినప్పుడు చూపుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే మ్యామ్. అదే విధంగా సర్వైకల్ రీజన్ అంటే ఇప్పుడు మనకి మెడకి సంబంధించినటువంటి బోన్స్ నుండి అంటే స్పైనల్ కార్డ్ నుండి మనకి చేతులకి అండ్ నార్మల్‌గా బాడీకి నరాలనేవి సప్లై అవుతుంది. ఓకే మ్యామ్. దానికి సంబంధించి ఒకవేళ ఏమన్నా డిస్క్ బల్జెస్ ఉండి సర్క్యులేషన్ దానికి సరైనటువంటి సర్క్యులేషన్ అందకపోతే అప్పుడు మనకి మెడ నొప్పి, చేతి గ్రిప్ కోల్పోవడము, చేతికి తిమ్మిర్లు రావడము అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలా కాదు టోటల్‌గా నర్వస్ సిస్టమే కొంచెం వీక్‌గా ఉందనుకోండి, వాళ్ళకేంటి అంటే కొంచెం దూరం నడవగానే అలసిపోవడం, టోటల్ బాడీ వీక్ అయిపోవడం అలాంటి లక్షణాలు ఉంటాయి. అలా ఒక ఏరియాలో మనకి నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి వీక్‌నెస్ వల్ల లక్షణాలు ఉండొచ్చు. టోటల్ బాడీకి ఉండొచ్చు. లేదా హాఫ్ బాడీకి ఉండొచ్చు. మనం ఇంతకుముందు అన్నట్టు పెరాలసిస్ ఓకే. లాంటి డిసీజెస్‌లో హాఫ్ బాడీలో వీక్‌నెస్ ఉంటది. అలా పర్టిక్యులర్ నర్వ్‌కి సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అందకపోయినా లేదా పర్టిక్యులర్ నర్వ్‌కి ఇన్‌ఫ్లమేషన్ లాంటివి నర్వ్‌లో వాపు వచ్చినా కూడా మనకి ఈ నరాలకి సంబంధించినటువంటి బలహీనతలు అండ్ నరాలకి సంబంధించిన వీక్‌నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. ఈరోజు మన ప్రేక్షకులకి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? అట్ ద సేమ్ టైమ్ ఆయుర్వేదిక్‌లో నరాల బలహీనతకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది?
నార్మల్గా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒకవేళ పర్టికులర్ నరాలకి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉన్నాయనుకోండి, వాటి కోసం అయితే మనం మంచి లైఫ్ స్టైల్ పెట్టుకొని బీపీ షుగర్ లాంటివి రాకుండా చూసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నట్టయితే మనకి అలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ అనేటువంటి పెరాలసిస్, పార్కిన్సోనిజం, అల్జిమర్స్ ఇలాంటివి రావు, స్పాండిలోసిస్ అలాంటివి. బట్ ఇన్ జనరల్గా నార్మల్గా చూసుకున్నారు, మనం బాగానే తింటున్నాం కానీ కొంచెం వీక్ అనిపిస్తుంది, నార్మల్గానే ఉంటున్నాము కానీ కొంచెం పని చేయగానే అలసిపోతున్నాం, మైల్డ్గా మనకి కొంచెం నర్వ్ వీక్నెస్, అంటే మనం తినే ఫుడ్లో సరైనటువంటి విటమిన్ B12 అందాల్సిన పోషకాలు అందకపోతే కూడా నర్వస్ సిస్టమ్ అనేది వీక్ గా ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకుందేమో సర్క్యులేషన్ గురించి, అంటే రక్త ప్రసరణ సరిగ్గా అందకపోతే అది. కొన్నిసార్లు అందే రక్తంలో కూడా సరైనటువంటి నరిష్మెంట్ లేకపోయినా నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. సో అలాంటివి చూసుకుంటే మనకి విటమిన్ B12 సరిగా లేకపోయినా, లేకపోతే సరైనటువంటి ప్రోటీన్ మన నర్వ్స్ కి అందకపోయినా కూడా అవి వీక్ అవుతూ ఉంటాయి. సో అలాంటి పోషకాలు మనం అందించడానికి ఆయుర్వేదిక్ లో కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. చాలా మందికి తెలుసు ఆయుర్వేదం అనగానే అశ్వగంధ అంటారు. సో నరాలు స్ట్రెంత్ అవ్వడానికి అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. సో నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ అవ్వడానికి మనకి అశ్వగంధ అనేది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఆ అశ్వగంధని ఎలా వాడుకోవాలి, ఎవరు ఎలా వాడుకోవాలి అన్నది ఇంపార్టెంట్. చిన్న పిల్లలు కొంచెం నర్వస్ సిస్టమ్ వీక్ ఉంది, నత్తి వస్తుంది, మతిమరుపు వస్తుంది, సరిగ్గా నడవలేకపోతున్నారు, కొంచెం నర్వ్స్ స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం లావ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే అశ్వగంధ నెయ్యిలాగా వస్తుంది మనకి. అశ్వగంధ ఘృతము పాలల్లో వేసి తాగిపించడము, పిల్లలు నెయ్యి అలవాటు కదా, చిన్న పిల్లలకి మనం నెయ్యి పెట్టి తినబెడుతూ ఉంటాం వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి. అదే ప్లేస్ లో ఈ అశ్వగంధ ఘృతం పాలతో ఇస్తే వాళ్ళ నర్వస్ సిస్టమ్ బాగుంటది. ఒక ఏజ్ వచ్చింది వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళు, అండ్ సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఆకలి సరిగా లేదు, సంథింగ్ టెన్షన్, స్ట్రెస్, వాటి వల్ల తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు, వీక్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకి నర్వస్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే అశ్వగంధ అరిష్టం అంటాం అనమాట. అంటే అది మనం ఏమంటాం ఆయుర్వేదిక్ లో ఆసవ అరిష్టాలని, లైక్ ఫర్మెంటెడ్ అనమాట. అవి ఆల్కహాల్ లాగా, కొంత ఆల్కహాల్ జనరేట్ అయ్యే ఫార్ములేషన్స్ అన్నట్టు. వాటిని మనం అశ్వగంధ అరిష్టం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది మనకి కొంచెం నిద్ర మంచిగా రావడానికి, కొంచెం మంచిగా నర్వ్స్ కూడా కొంచెం స్ట్రెంత్ అనే మంచిగా బలం రావడానికి అట్లా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఓల్డ్ ఏజ్ లో బాగా వీక్ అవుతున్నారు, మతిమరుపు ఇట్లాంటివి వస్తున్నాయి, నరాలకి సంబంధించినటువంటివి, వాళ్ళు పాలతో, అశ్వగంధని పాలతో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటారు. ఇలా మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు. కానీ యూనివర్సల్ గా ఎవరైనా కూడా అశ్వగంధని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. కొంతమందికి అశ్వగంధ తీసుకుంటే హీట్ చేస్తారు, అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే శతావరి కల్పిస్తాం, కొంతమందికి అతిమధురంని దాంట్లో కలిపి ఇస్తాం. సో జనరల్ గా అలా హీట్ ఉన్న వాళ్ళు అశ్వగంధని శతావరితో కలిపి పాలల్లో కలిపి తీసుకున్నట్టయితే నర్వ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, బలంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ కూడా చాలా బాగా ఉంటుంది. నిజంగా మేడం, ఈ రోజు ఆయుర్వేదిక్ ప్రకారం నరాల బాధితులను ఎలా తగ్గించుకోని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.